ఉన్న కొంతమంది వ్యక్తులు అడిగితే ఇక్కడ మనసా ఫేమస్ అంతా కూడా కోవా చాలా ఫేమస్ అంట. కోవా ఎక్కడ దొరుకుతుందని అడిగితే కేవలం ఒక చోటనే దొరుకుతుంది, ఇక్కడ మాత్రమే ఫేమస్. శ్రీ అన్నపూర్ణ స్వీట్స్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ మనసా మొత్తానికి కోవా మొదటగా పరిచయం చేశారంట. ఇక్కడ మాత్రమే బాగుంటుంది. మన సబ్స్క్రైబర్లు కానీ ఈ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా మనసా ఎప్పుడైనా వస్తే ఇక్కడ శ్రీ అన్నపూర్ణ స్వీట్స్ని విజిట్ చేయండి. ఇక్కడ కోవా చాలా బాగుంటుంది, కోవా చాలా ఫేమస్. ఇక్కడ అన్నపూర్ణ స్వీట్స్ దగ్గరికి వచ్చాం. ఒకసారి వెళ్ళి అడుగుదాం కోవా ఇక్కడ ఎంత ఏంటి కాస్ట్ ప్రైస్ ఒకసారి తెలుసుకుందాం. అలా ఇంటికి కూడా తీసుకెళ్దాం. గురుగారు కోవా కావాలి, ఎంత కోవా? అరకేసి 130. మీరే తయారు చేస్తుంటారా? వర్కర్లు ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇది పెట్టున్నారు ఇక్కడ? 70 years అవుతుంది. అంటే మొదటగా మీరు మనసా మొత్తానికి పరిచయం చేసిన కోవా మీరే అంటే మొత్తం నేచురల్గా చేస్తారా? ఎలా ఏంటి ప్రాసెస్? లోపలికి వెళ్ళొచ్చా? ఒకసారి చూసి వచ్చా అడుగుదాం. ఒకసారి లోపలికి వెళ్దాం, చూద్దాం. అమ్మ ఇక్కడ ఓనరు అయినా సార్ మీరేనా ఓనర్? మీరు చూస్తున్నారు కదా మనకి ఇవి కోవా బిల్లలా ఏంటంటే? ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్న స్వీట్స్ అంటారు చిన్న సైజు, కాకపోతే కోవా బిల్లలు కూడా చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి ఇలా తయారు చేస్తారంట. సార్ లోపలికి వెళ్దాం. వంటశాల హరే కృష్ణ అలా లోపలికి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మనకి, ఎందుకంటే మన ప్రేక్షకుల కోసం మన సబ్స్క్రైబర్ల కోసం చూపిస్తున్నారు ఇక్కడ. సో ఒకసారి వెళ్దాం లోపలికి. ఎలాగా ఇదంతా కూడా వాళ్ళు యూజ్ చేస్తున్న స్వీట్స్కి యూజ్ చేస్తున్న ఫ్లోర్ ఇదంతా కూడా. ఒకసారి లోపలికి వెళ్దాం. మనం శ్రీ అన్నపూర్ణ స్వీట్స్ షాప్ ఏదైతే ఉందో అక్కడ కోవా చాలా బాగుంటుంది కదా, అక్కడికి వచ్చాం. కిచెన్లోకి వచ్చాం. ఆయన ఇక్కడ ఓనర్ మనకి పర్మిషన్ కూడా ఇచ్చారు లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి. ఇక్కడికి వచ్చాం. ఒకసారి చూడండి. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఏదైతే ఉందో ఇదంతా కోవా. సార్ ఇది ఇలాగా నిత్యం జరుగుతూ ఉంటుంది? పాలు అలా మరుగుతుంది. అంటే ప్యాకెట్స్ యూజ్ చేస్తారా లేదంటే దేశీ పాలు? ప్యాకెట్స్ యూజ్ చేస్తారు. రెండు మిక్స్ చేసి చేస్తారు. అంటే రోజు ఎంత టైం స్టార్ట్ చేస్తారు సార్? మార్నింగ్ 6 o'clockకి. ఓకే. నైట్ ఈవినింగ్ ఎంతవరకు ఉంటుంది సార్? ఓకే 12 గంటల వరకే. ఓకే. షిఫ్ట్ వైజ్ ఉంటుందా అండి? ఓకే. మొత్తం ఎన్ని లీటర్లు పాలు యూజ్ చేస్తుంటారు సార్? మాది 400 లీటర్లు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 6 o'clock నుండి స్టార్ట్ చేస్తారు, సాయంత్రం వరకు కూడా చేస్తూనే ఉంటారు. సాయంత్రం 6 or 7 o'clock వరకు. మొత్తం అంతా కూడా కొంతవరకు 40% మనకి రెగ్యులర్గా దొరికే మిల్క్ ప్యాకెట్స్, అలానే 60% దేశీ మిల్క్ని యూజ్ చేసి పాకంగా చేస్తారు. చూస్తున్నారు కదా మనం ఎంత చక్కగా చేస్తున్నారు. చాలా ఆర్గానిక్గా ఉంది. ఇక్కడ చూస్తున్న పొయ్యి కూడా మొత్తం అంతా కూడా కట్టెల పొయ్యితోనే చేస్తున్నారు. ఎలాంటి గ్యాస్ కానీ ఎలాంటి ఇవైతే యూజ్ చేయట్లేదు. అంతా చూడండి మొత్తం అంతా అదే ఉంది. ఇదంతా అది అలా కలుపుతూ ఉండాలంట. అలా కలుపుతూనే ఉంటారు. ఎంత టైం పడుతుంది సార్ అది అలాగా చేయడానికి, తయారవడానికి? 1.5 పడుతుందంట. 1.5 కూడా అలా కలుపుతూనే ఉండాలి. దీంట్లో ఏమేమి మిక్స్ చేస్తారు సార్? ఓకే. ఓన్లీ మిల్క్ అండ్ షుగర్ మాత్రమే యూజ్ చేస్తారు, ఇంకేం యూజ్ చేయరు. మొత్తం మనసా మొత్తానికి కూడా మొదటగా కోవా పరిచయం చేసింది శ్రీ అన్నపూర్ణ స్వీట్స్ వాళ్ళే. తర్వాత అందరూ కూడా వీళ్ళని చూసి పెట్టడం జరిగింది. కానీ మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలనుకుంటే విజిట్ చేస్తే మనసాలో కోవా అనేది చాలా ఫేమస్. ఎవరైనా వస్తే శ్రీ అన్నపూర్ణ స్వీట్స్కి రావచ్చు, వచ్చి తీసుకోవచ్చు. 1/2 కిలో అడిగితే 130 రూపాయలు చెప్పారు ప్రైస్ అన్నది. సో మన సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నారో మన వరల్డ్ యాత్ర ఛానల్ తరపు నుండి వచ్చామంటే వాళ్ళకి ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ నుండి బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు బల్క్లో. ఎవరికైనా కావాలంటే చూడండి. అలా చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్ 1.5 పాటు అలా కదులుతూనే ఉంటారు. మనకి ఇక్కడ కలపడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు చాలా చిక్కగా తయారవుతున్నాయి. ఇంక ఇలాగా కలుపుతూ ఉండాలంట. కలుపుతూ ఉంటే అలా ముద్దగా తయారవుతుంది. ఇదంతా చూస్తున్నారు కదా మేగడ, ఇదంతా గడ్డ కడుతుంది. అంతా కూడా గట్టిగా అయ్యి తిక్కగా అవుతుంది. ఇది ఇలా 1.5 సేపు కలుపుతుంటారంట. మీరు కూడా కలపడం నేర్చుకోండి అప్పుడప్పుడు, ఎందుకంటే అది చాలా అవసరం. పెళ్ళయ్యాక అవసరం. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఇప్పుడు అవసరం పడుతుంది.
గురుగారు మీరు ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా, ఏంటిది ఏ స్వీట్ అంటారు దీన్ని? దిల్ ఫస్ట్ అంటారా? ఇది ఏంటి ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఎలా తయారు చేస్తారు, దానికి యూజ్ చేసే ఏంటంటే ఇంగ్రీడియంట్స్? జిన్ను. ఓకే ఓకే. ఇప్పుడు అది మీరు కలుపుతున్నారు కదా, అది ఏంటి, అది బెల్లమా లేకపోతే? ఓ షుగర్నే చిక్కగా చేస్తున్నారు, పాకంగా చేసి దాంట్లో పాలు వేస్తారు, వైట్ స్వీట్ వేస్తారు. ఓకే ఓకే ఓకే. ఆ ముందు పాకం తీసారా? చూసారు కదా పాకం ఏదైతే అక్కడ తయారు చేస్తున్నారో ఆ పాకంలో ఈ పిండిని వేస్తారు, స్వీట్ని. ఇక్కడ కేవలం వర్కర్స్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ఈ షాప్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పనితనం కూడా ఇక్కడ చూపిస్తున్నారు, ఆయన కూడా వర్క్ చేస్తున్నారు. అందుకే ఈ స్వీట్ అంత ఫేమస్ ఇక్కడ. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సార్ ఇది అన్నపూర్ణ స్వీట్స్ అనేది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 100 సంవత్సరాలు అవుతుంది. ఓకే, తరతరాలుగా వస్తుంది, మీ తాతగారు నాన్నగారు అందరు చూసుకుంటున్నారు. ఓకే ఓకే సార్. ఇంకా ఇక్కడ కోవా మాత్రమే కాకుండా ఇంకే ఎలాంటి స్వీట్స్ దొరుకుతుంటాయి సార్? దిల్కుస్. ఓకే ఓకే ఓకే. అంటే మొత్తం మనసా మొత్తానికి మీరే పరిచయం చేశారా కోవా అన్నది, లేకపోతే ఇంకా ముందుగా మీ తాతగారు పరిచయం చేశారు, దాన్ని అలాగా మీరు తీసుకొని ముందుకి వస్తున్నారు? ఓకే ఓకే. చూసారు కదా ఇక్కడ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాల నుండి కూడా చేసుకొని వస్తున్నారు ఇదే ప్రొఫెషన్గా. ఆయన కూడా దగ్గరుండి చేయడం కూడా మంచి విశేషమే, అందుకే ఇక్కడ అంత క్వాలిటీగా క్వాంటిటీగా దొరుకుతుంది. ఎవరైనా ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మనసా వస్తే అన్నపూర్ణ స్వీట్స్ అనేది విజిట్ చేయండి, మీకు నెంబర్ 1 క్వాలిటీ. అలాగే ఎవరైతే మనసాకి పరిచయం చేశారు కోవా, ఆ కోవా ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, ఇంకే వేరే షాపుల వరకు అయితే చూడొద్దు ఎవరు కూడా. ఇవి కోవాని ఇలాగా ఇక్కడ ఫిల్ చేస్తారు బాక్సుల్లో ఫిల్ చేసి మనకి సేల్ చేస్తారు. హాఫ్ కిలో 130 రూపీస్ అంట. షాప్ ఓనర్ కూడా ఇక్కడ మనకు చిన్న ఫేవర్ చేశారు, ఒకసారి టేస్ట్ చేయండి మీకు శాంపుల్ ఇస్తామని అన్నారు, ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇస్తారు. ఇదిగోండి చిన్న కప్పులో ఇచ్చారు, ఒకసారి చూద్దాం. చాలా బాగుంది, చాలా థిక్గా ఉంది. నేను కూడా ఇక్కడ పలాసలో ఉండి ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు, ఇంకో వేరే చోట్ల తీసుకొని వెళ్ళాను.